పొద్దంతా పని పోయి వచ్చేసరికి ఇంట్లో పని కూడా చేయలేకపోతానవా? అంత బద్ధకం అవుతుందా నీకు? నువ్వు గాంక అన్నావమ్మ పిల్లగాన్ని. మేమైతే 4-5 పిల్లల్ని కానీ పాలిచ్చి పని పోయి వచ్చి ఇంట్లో పని చేసుకునేది తెలుసా? ఈ రోజులలో పిల్లలకి చెప్పవశం లేదు అసలే. ఏ మాత్రం గింత బద్ధకమా మనుషులైతే? మా రోజులలో అత్త వస్తుందంటే చాలు ఒక పక్క గజగజ వణికేది. ఇంట్లో పని ఏదైనా పని ఉంటే మాత్రం ఆమె వచ్చిందంటే చాలు ఇంట్లో ఒక్క పని లేకుండా మంచి ఛాయ్ చేసి చేతికి ఇచ్చేటోళ్ళం. నేను వచ్చేసరికి ఈ పని ఆనే ఉంటుంది, ఆ పని ఆనే ఉంటుంది, ఎక్కడికి అక్కడనే ఉంటుంది. గిట్నే ఉంటుందా? పిల్లల్ని సంకనేసుకొని పొద్దంతా పాలించుకుంటూనే కూర్చుంటానవా? ఇంట్లో పని ఏం చేయవా అంటూ పిల్లలున్న ప్రతి తల్లిని ప్రతి అత్త మాట అనే మాటే ఇదైతే. మీరెప్పుడైనా ఇలాంటి మాటలు ఫేస్ చేసేది ఉంటే మాత్రం తప్పకుండా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి నా చిన్నప్పుడైతే మా బాబు దావత్ చేసుకున్నప్పుడల్లా మంచిగా కాల్చిన చేపలు తీసుకొచ్చి ఇచ్చేది. ఎంత నైట్ అయినా కానీ పండుకున్న వాళ్ళని లేపి మరి తినిపించేది మా బాబు. అలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి కొత్తగా ఇంకొద్దిగా ట్రై చేశాను అంతే. నిన్న చేపల కూర ఉండనని చెప్పాను కదా, దాంట్లోకి ఒక 5 ముక్కలు అయితే పక్కకు తీసా. దాంతో ఈ ఐటెం అయితే ట్రై చేసా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నచ్చితే ఒక్క లైక్